to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబు సార్, ఇది మనం గాడ్ స్పీక్స్ బుక్ రీడింగ్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో సుమారు 5 ఎపిసోడ్స్ ఇప్పటిదాకా మిస్ అయినాయండి రికార్డింగ్లో. అవి మళ్ళీ రికార్డింగ్ చేయాలనే ప్రయత్నంలో ఇది మొదటిదండి. ఎపిసోడ్ 77, పేజ్ 80లోనే పారా 4 నుంచి పారా 6 దాకా ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం సార్. నేను జస్ట్ టెక్స్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది బేసిక్గా ఇక్కడ ఫుల్ కాన్షియస్నెస్ అండ్ మెచ్యూరిటీ ఈ కాన్సెప్ట్ని కవర్ చేసిన పేరాలండి ఇవి. నేను ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను ఇందులో, అంటే 4th paragraph in 80th page. The fundamental fact is that full consciousness once gained can never be lost. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి పూర్తి చైతన్యం వచ్చిన తర్వాత ఇంకా అది పోవడం అంటదు జరగదు అన్నది సుస్పష్టంగా బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇట్ రిమైన్స్ ఎటర్నల్లీ regardless of whether that consciousness fully gained is the consciousness of the false nothingness experienced as real, or whether that consciousness is the consciousness of reality itself. అంటే ఆ పూర్తి చైతన్యం అన్నది ఏదైతే వచ్చిందో అది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి నథింగ్నెస్కి సంబంధించింది, అంటే నథింగ్నెస్ని రియల్ అనుకునే తప్పుడు చైతన్యం అయినా అయి ఉండొచ్చు. లేదా అపూర్తి కాన్షియస్నెస్ రియాలిటీకి సంబంధించిన కాన్షియస్, అంటే సత్యానికి చెందిన కాన్షియస్నెస్ అని అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆ కాన్షియస్నెస్ పోవడం అంటూ కూడా ఎప్పుడూ ఉండదు అనేది ఈ పారాగ్రాఫ్ సారాంశం. అంటే ఇది సార్ నాకు అర్థమైంది. ఓకే సార్, నేను సమ్మప్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మౌలికమైన వాస్తవం ఏమిటయ్యా అంటే, పూర్తి చైతన్యం ఒకసారి పొందడం సంభవించాక అది పోగొట్టుకోవడం అంటూ ఎప్పుడూ సాధ్యం కాదు అని చెప్తున్నారు. అంటే ఒకసారి ఆ పూర్తి చైతన్యం వచ్చేసినప్పుడు ఇక ఎప్పటికీ పోదు అని చెప్తున్నారు. అంటే అది ఎప్పటికీ ఆ చైతన్యము ఆత్మ కూడా శాశ్వతంగా ఉంటుంది. అయితే అది 2 దశల్లో ఉంటుంది ఆ చైతన్యము. మొట్టమొదట ఆ పూర్తి చైతన్యము ఫాల్స్ నథింగ్ని సత్యముగా, అదే నిజముగా అనుభవంలోకి తెచ్చుకోవడంగా ఉంటుంది మొట్టమొదట్లో. అయితే అది మెచ్యూర్ అయ్యగా తర్వాత అది సాక్షాత్తు వాస్తవమే అయిపోతుంది. అది అంటే సత్యమే అయిపోతుంది. సో ఈ 2 దశల్లోనూ కూడా ఆ పూర్తి చైతన్యము అది ఒకసారి పొందాక పోదు. అంటే మనం ఉదాహరణ ఏం చెప్పుకోవాలంటే, పూర్తి చైతన్యము అంటే ఫ్లడ్ లైట్. ఓకే, ఫ్లడ్ లైట్ ఒకసారి వచ్చేసాక అది అసత్యం మీద వేయచ్చు, క్రమంగా సత్యం మీదకు వేయచ్చు. కానీ ఆ కాన్షియస్నెస్ మాత్రము ఎప్పటికీ పోగొట్టుకోవడం అంటూ జరగదు. అదండి నాకు అర్థమైంది సార్. ఇది బాగుంది సార్ ఎగ్జాంపుల్. అంటే ఫుల్ లైట్ అయితే ఇల్యూమినేషన్, ఫుల్ కాన్షియస్నెస్ అంటే ఆ ఫుల్ టార్చ్ నా చేతిలోకి వచ్చేసింది. అది మొట్టమొదటి నేను అసత్యం మీద వేయచ్చు, క్రమంగా మెచ్యూర్ అయిన తర్వాత అది సత్యం మీద పడవచ్చు. కానీ ఆ కాన్షియస్నెస్ మాత్రము అది శాశ్వతంగానే ఉండిపోతుంది, ఎక్కడికి పోదు అని చెప్తున్నారు. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ పేరు చూద్దాం సార్. అంటే ఒక ట్రాన్సిటరీ అంటే టైప్ అనమాట. ముందు కాన్షియస్, ఫుల్ కాన్షియస్ అయినా ఇమీడియట్గా ట్రూత్ వైపు మళ్ళదు. అది అంటే మొత్తం ఇమ్మెచ్యూరిటీ, ఫస్ట్ ఇమ్మెచ్యూర్ స్టేట్ లో ఉంటుంది ఆ ఫుల్ కాన్షియస్నెస్, తర్వాత మెచ్యూర్ అవుతుంది. అది క్రిటికల్ మనం పెట్టుకోవాలి. అది క్రిటికల్. ఎవెన్చువల్లీ కాన్షియస్నెస్ డస్ మేక్ గాడ్ రియలైజ్ హిస్ ఓన్ రియాలిటీ
after the same consciousness has attained complete maturity. అది మనం ఇప్పుడు అనుకున్నదే ఇక్కడ అనుకున్నది. స్పష్టంగా అవును. చెప్తున్నారు బాబా. ఇది మనం నోట్ చేసుకోవాలి. మీరు అన్నట్టు కంప్లీట్ మెచ్యూరిటీ అన్నది క్రిటికల్. ఇది అది వచ్చిన తర్వాతే భగవంతుడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. కాన్షియస్నెస్ ఈజ్ ఫుల్లీ మెచ్యూర్డ్ టు రియలైజ్ రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ నర్చర్డ్ బై ద అపరెంట్ అవేర్నెస్ ఆఫ్ ద ఫాల్స్. అయితే ఈ చైతన్యం అన్నది ఈ ఫుల్ మెచ్యూర్డ్ స్థితికి రావాలంటే ఏది అసత్యాన్ని తెలుసుకునే స్థాయికి, ఫుల్ మెచ్యూర్డ్ స్థాయికి రావాలంటే దానికి వేరే మార్గం లేదు. అది ఒక ప్రాసెస్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. అది పైకి సత్యంలో కనబడుతూ ఉండే ఫాల్స్ని సత్యంలో ఊహించుకుంటూ చేసే ప్రయాణం ఏదైతే ఉందో అందులోంచి వెళ్ళినప్పుడే ఇది ఆ ఫుల్ మెచ్యూరిటీ స్థాయికి చేరుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. దిస్ అవేర్నెస్ ఆఫ్ ద ఫాల్స్ యాజ్ రియల్ బికమ్స్ సో ఇంటెన్సిఫైడ్ during the course of the evolution of consciousness that the consciousness steeped in false awareness makes God aware only of the false, which is experienced by God as the real. ఇది ఈ స్థాయిలో అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ ఫాల్స్ మీద కాన్షియస్నెస్ ఫోకస్ అయ్యి అదే సత్యం అనుకుంటున్నప్పుడు ఆ స్పృహ ఏ స్థాయిలో ఉంటుందంటే దానికి ఉన్న అవగాహన ఎంత నిజంగా కనబడుతుందంటే ఆ ఉధృతం ఆ పరిస్థితిలో అది భగవంతుడికి తను పూర్తిగా గాడ్ అవేర్ ఆఫ్ ఓన్లీ ఫాల్స్ అంటే అసత్యమే తన మీద పడుతుంది పూర్తిగా. దాన్ని పూర్తిగా సత్యం అనే అనుభవంలోకి వెళ్ళిపోతాడు భగవంతుడు. అంటే అంత శక్తివంతంగా అది ఉంటుంది ఆ స్థాయిలో అన్నది ఈ సెంటెన్స్లో ఎసెన్స్ అండి. That is, God as creator falsely experiences the manifestation of the nothing as real and everything. సృష్టికర్తగా భగవంతుడు ఈ స్థాయిలో ఎలా ఉంటాడంటే ఏదైతే ఎవ్రీథింగ్లో ఇన్హెరెంట్గా ఉన్న నథింగ్ అంటే ఆ నథింగ్ ఉన్నది అదే సత్యం అని, అదే సర్వం అని కూడా అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ నథింగ్ అంటే శూన్యం ప్రకటీకరణనే సర్వంగా భావించి అదే సత్యంగా అనుభూతి చెందుతాడు. ఎవరు? గాడ్ యాజ్ క్రియేటర్. ఎస్పెషలీ ఈ స్టేజ్లో ఉన్న క్రియేటరు ఆ స్థితిలో అలాగా అనుభవాన్ని పొందుతాడు అన్నది ఇక్కడ చెప్తున్నారు. జై బాబు సార్. జై బాబా సార్, జై బాబా. నేను సమాప్తి చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే సార్. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, ఈ కాన్షియస్నెస్ 2 దశలు ఉంటాయన్నారు. మొట్టమొదటి ఇమ్మెచ్యూర్ దశ, రెండవది మెచ్యూర్ దశ అనుకున్నాం కదా. ఈవెన్చువల్లీ అంటే ఎట్టకేలకు ఈ కాన్షియస్నెస్సే భగవంతుడు ఒక అనుభవాన్ని పొందడానికి సహాయం చేస్తుందట. ఏమిటది? అది ఆ కాన్షియస్నెస్ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతను సాధించిన తర్వాత, మెచ్యూరిటీ సాధించిన తర్వాత సత్యముగా నేను ఏదైతే అయి ఉన్నానో ఆ స్థితిని భగవంతుడు తెలుసుకునేలా చేస్తుంది అంటున్నారు బాబా. అది ఇంకా ఏమంటున్నారు? ఈ కాన్షియస్నెస్ ఫుల్ మెచ్యూరిటీని సాధించాలి అంటే తప్పనిసరిగా ఈ అసత్యము యొక్క అనుభవాన్ని పొంది తీరవలసినదే, వేరే మార్గం లేదు. అసత్యము అనుభవాలు పొంది 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 ఇది అసత్యమే, సత్యము కాదు అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడే పూర్తి మెచ్యూరిటీని సాధించగలుగుతుంది కాన్షియస్నెస్. ఈ ఒక్క విషయం మర్చిపోకూడదండి మనం. ఫుల్ కాన్షియస్నెస్ జీవాత్మకి ఎప్పుడు వస్తుందండి? మానవ రూపం దాల్చాక వస్తుంది కదా. అంచేత ఇక్కడ మనం మాట్లాడుకునేవన్నీ కూడా మానవ జాతిలోకి ప్రవేశించాక ఆత్మ అప్పుడు అనుభవాల గురించే ఇక్కడ అని నా అవగాహనలో నేను చెప్తున్నానండి. ఏమండి? ఓకే సార్. అది మనం చూసుకోవాలి. దిస్ అవేర్నెస్ ఆఫ్ ది ఫాల్స్ యాజ్ రియల్ బికమ్స్ సో ఇంటెన్సిఫైడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ that the consciousness steeped in false awareness makes God aware only of the false which is experienced by God
యాజ్ ది రియల్. అంచేత ఈ ఫుల్ కాన్షియస్నెస్ సాధించినప్పుడు ఈ పరిణామక్రమం అంతా కూడా అసత్యాన్నే సత్యము అనే భ్రమలో గడిపేస్తాడు. దేవుడు ఉన్నాడు, ఏరి ఎక్కడున్నాడు? కనిపించట్లేదు, కాబట్టి అది అసత్యం. నా కంటికి కనిపించేదంతా సత్యం, ఇది అంతా మిథ్య అని చెప్పినా, భ్రాంతి అని చెప్పినా వాడు నమ్మడు. ఎందుకని? కంటికి కనిపిస్తోంది కాబట్టి, వాడి ఇంద్రియాల ద్వారా దాన్ని ఆస్వాదించగలుగుతున్నాడు కాబట్టి ఈ అసత్యాన్నే సత్యముగా భ్రమించి జీవిస్తూ ఉంటాడు. మానవ రూపం వచ్చాక కూడా అంతే కదా కదా మానవుడు అవును. చూసుకుంటే అంతా ఈ చుట్టూ ఉన్నటువంటి అసత్యమే ఈ రియల్ ఎవ్రీథింగ్ అనుకుంటూ ఉంటాడు. ఈ ఫాల్స్ ఎవ్రీథింగ్ అని రియల్ ఎవ్రీథింగ్ అనుకుంటూ ఉంటాడు. అంచేత ఈ ఆత్మ ఎవరు? భగవంతుడే. కాబట్టి ఈ మానవ దశలో ఉన్నటువంటి భగవంతుడు అసత్యాన్నే సత్యముగా అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అది ఇంకా చివరి సెంటెన్స్లో ఏం చెప్తున్నారు బాబా? గాడ్ యాజ్ క్రియేటర్ అంటే ప్రతి మానవుడు ఉదయం లేవగానే క్రియేటర్ పాత్ర, రోజంతా ప్రిజర్వర్ పాత్ర కదా, రాత్రి నిద్రలోకి జారిపోయేటప్పుడు మహేష్ పాత్ర మనం చెప్పుకున్నాం కదా, లయకారకుడి పాత్ర పోషిస్తూ ఉంటాడు కదా. అంచేత ఇక్కడేంటి? గాడ్ ఈజ్ క్రియేటర్ ఫాల్స్లీ ఎక్స్పీరియన్సెస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది నథింగ్ యాజ్ రియల్ అండ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టి అంతా, సృష్టిలోని అనుభవాలన్నీ ఏమిటి? ఇవి నథింగ్ నుంచి పుట్టాయి, నథింగ్నెస్ యొక్క విభిన్న రూపాలే ఈ సృష్టి అంతా కదా. దీనినే సత్యం అనుకొని, ఇదే సర్వస్వము అనుకొని అనుభవాలను పొందుతూ ఉంటుంది ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. అది ఈ పేరా యొక్క సమ్మరీ అండి. జై బాబా. జై సార్. నెక్స్ట్ చదువుతానండి. In order that the latent consciousness of God in the God is state should make it possible for God to realize his own eternal reality, the projection of the latent consciousness in everything, which, when projected outwards, becomes focused on the false infinity of nothingness, should be withdrawn inwardly. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గాడ్ ఈజ్ స్టేట్ అన్నది మనం చదువుకున్నాం ఇంతకుముందే. అందులో కాన్షియస్నెస్ లేటెంట్గా ఉంటుంది. అది it should make it possible for God to realize his own eternal reality. The projection of the latent consciousness in everything should be withdrawn inwardly. ఏదైతే ఈ లేటెంట్ కాన్షియస్నెస్ సర్వంలో ఉందో అది అంతర్ముఖ ప్రయాణం చేయాలి అంటున్నారు. అంటే అప్పటిదాకా ఎలాగుంది? బయటకు ప్రొజెక్ట్ అయి ఉంది కాన్షియస్నెస్. ఆ ప్రొజెక్ట్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే అది ఫాల్స్ మీద ప్రొజెక్ట్ అయి ఉంది, విచ్ ఈస్ ఇన్ఫినిటీ ఆఫ్ నథింగ్నెస్. శూన్య యొక్క అనంతతత్వం మీద అది ప్రొజెక్ట్ అయ్యి, అంటే మన సినిమా స్క్రీన్ మీద ఎగ్జాంపుల్ తరచు చెప్పుకుంటూ ఉంటాం కదా, దాని మీద ప్రొజెక్ట్ అయ్యి అవుట్వర్డ్గా ప్రొజెక్ట్ అయినప్పుడు ఇదంతా కనబడుతుంది మనకి, ఫాల్సే నిజమని భ్రమలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇన్వర్డ్ చేసుకుంటే, లోపలికి మళ్ళించుకుంటే అప్పుడు అది మనకి నిజమైన ట్రూత్ తెలుస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. బై సచ్ ఇన్వర్డ్ విత్డ్రాల్ the focus of the same consciousness becomes centered on the infinity of everything, from which it had projected outwards and given rise to the experience of infinite nothingness rather than the experience of the infinity of everything. అయితే యాక్చువల్గా ఈ ప్రొజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వం యొక్క అనంతత్వం నుంచే వచ్చింది. కానీ అది బయటికి ప్రొజెక్ట్ అవ్వడం వల్ల ఈ నథింగ్నెస్ శూన్య యొక్క అనంతత్వం మీద పొంది అనుభవాన్ని పొందుతూ ఉంది. నిజానికి అది ఏం పొందాలి? సర్వం యొక్క అనంతతత్వాన్ని అనుభూతి చెందాలి. దానికోసం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక విధంగా ఈ లోపలికి మళ్ళించుకోవడం వలన ఆ ఫోకస్ని, అదే కాన్షియస్నెస్ అంతకుముందు ఫాల్స్ని నిజమనుకున్నది ఇప్పుడు అనంతతత్వం యొక్క సర్వం యొక్క అనంతతత్వం మీద ఫోకస్ అవ్వడం ద్వారా
సత్యం వైపు సత్యాన్ని తెలుసుకుంటుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే ఈ ప్రొజెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు బాబా, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. జై బాబా సార్. జై బాబా సార్. అయితే ఒక్కసారి మళ్ళీ మొట్టమొదటి చెప్పుకున్నది బాబాయ్ ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ భగవంతుడు 3 స్థితులు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. మొట్టమొదటిది గాఢ నిద్ర స్థితి, రెండవది స్వప్నావస్థ, మూడవది పూర్తి మెలకువ స్థితి కదండి. మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఆ మొట్టమొదటి గాఢ నిద్ర స్థితిని గాడీజ్ స్టేట్ అన్నారు. అక్కడ మిగిలిన గుణాలు ఏవి కూడా వ్యక్తము కావు. భగవంతుడు ఉన్నాడు, అదొక్కటే గుణం ఉంటుంది అనుకున్నాం కదా. అది అందులో కాన్షియస్నెస్ ఏ రూపంలో ఉంటుంది? అది అంతర్లీనముగా దాగి ఉంటుంది కాన్షియస్నెస్ కదా. అది అక్కడ చెప్తున్నారన్నమాట. అంచేత in order that the latent consciousness of God in the Godly state should make it possible for God to realize his own eternal reality, the projection of that latent consciousness in everything should be withdrawn inwardly. అది మనం మొట్టమొదట మనం ఒక బొమ్మను ఊహించుకుందాం. పడుకొని ఉన్నాడు భగవంతుడు కదా. ఆ భగవంతుడు లోపల నుంచి దాక్కుని ఉన్నటువంటి కాన్షియస్నెస్ అది బయటికి వ్యక్తమయ్యింది కదా. వాయు రూపము, రాతి రూపము, ఖనిజ రూపము, వృక్ష రూపము, క్రిమి రూపము, చేప రూపము, పక్షి రూపము, జంతు రూపము, మానవ రూపము కదా. అంటే పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ ఇవన్నీ నడుస్తున్నంతసేపు ఇది బయటకు వచ్చేసింది. ఈ గాఢమైన నిద్రలో ఉన్న భగవంతుడి నుంచి బయటకు వచ్చేసి బయటంతా ప్రయాణం చేసి రకరకాల రూపాలు ధరించింది. సో ఈ నిద్రాణమై ఉన్నటువంటి ఈ కాన్షియస్నెస్ కనుక భగవంతుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేలా సహాయపడాలి అంటే ఏం చేయాలట? ఇలా బయటికి వ్యక్తమవడం అనేసి అంతర్ముఖం అవ్వాలి. అంటే మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళాలి. దానినే ఇన్వల్యూషన్ అంటాం, అంతర్ముఖ ప్రయాణము అన్నాం. అంటే బయటికి వెళ్ళడం అనేసి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. షుడ్ బి విత్డ్రాన్ ఇన్వర్డ్లీ. అది by such an inward withdrawal, the focus of the same consciousness becomes ఒక్కసారి రోల్ చేరే centered on the infinity of everything. అది లోపల అసలు ఎవ్రీథింగ్ ఉంది కదా. భగవంతుడు సర్వస్వం అనేది లోపల ఉంది, భగవంతుడు లోపల. దాని మీద అప్పుడు ఈ కాన్షియస్నెస్ లగ్నమవుతుంది. ఇది సింపుల్గానే చెప్పారు బాబా కదా. మనం ఎప్పుడు ఒక బొమ్మని ఊహించుకోవాలని చెప్తూ ఉంటాను నేను. ఒక మానవుడు ఉన్నాడు, లోపల నుంచి స్వస్వరూపము సెల్ఫ్ కదా అక్కడికి చేరుకోవాలి. బయట ఊరికే పరిణామ క్రమములోను పునర్జన్మ ప్రక్రియలోను రకరకాల రూపాలు ఈ బయట ప్రపంచముతో సంబంధం పెట్టుకున్నంతసేపు ఆ స్వస్వరూపమును అనుభవములోకి తెచ్చుకోలేడు. ఇతరేం చేయాలి? లోపలికి వెళ్ళాలి. తన లోపలికి ప్రయాణించి 1 2 3 4 5 6 7 మెట్లు, ఆ మెట్లు దిగి అక్కడ గర్భంలో ఉన్నటువంటి ఆ స్వస్వరూపము దానిని చేరుకోవాలి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అనమాట. ఎస్ సార్. దీంతో ఇది అయిపోయింది సార్. నేను ఒక్కసారి రికార్డింగ్ ఆపుతానండి కట్ చేయడానికి. ఓకే.